హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ చూద్దామండి. ఇది వచ్చేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ అండి. సో ఇందులో చేసుకుంటే చూడండి, మనము ఇంతకుముందు అయితే కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ 3 క్లాసెస్ డిస్కస్ చేశాము. ఆల్మోస్ట్ ఇంకొక 2 క్లాసెస్‌లో మనకి కంప్లీట్‌గా స్కీమ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. చూద్దాం. వైఎస్ఆర్ కళ్యాణ కానుక. సో ఇది ఆల్రెడీ మనము కరెంట్ అఫైర్స్ దానిలో డిస్కస్ చేశాము. ఇక్కడ నేను బేసిక్ మీకు డిస్కషన్ చేస్తున్నా జస్ట్ సింపుల్‌గా. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. రిమెంబర్ దిస్. ఓకే. ఇది వచ్చేసి ఏందంటే ఇక్కడ కళ్యాణ కానుక అంటే ఏందంటే ఇప్పుడు పెళ్లి కానుక అని అంటాం గదా! సో ఎవరైతే పూరెస్ట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు వెడ్డింగ్ సెరమనీలో వాళ్ళకి లైక్ ఆ వెడ్డింగ్‌కి అయ్యే ఖర్చులకి వాళ్ళకు డబ్బులనేది ప్రొవైడ్ చేస్తుందన్నట్టుగా. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనంటే, ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అయి ఉండాలి. అంటే అక్కడే వాళ్ళకి రెసిడెన్స్ ఉండాలి. అండ్ అమ్మాయి ఏజ్ అయితే 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అబ్బాయి అయితే 21 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అండ్ మరి ఎంత ఇస్తున్నారు అనంటే ఇక్కడ అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ ఎంత ఉండాలంటున్నారు? లెస్ థాన్ 2,00,000 లోపు మాత్రమే ఉండాలి. బిలో పోవర్టీ కేటగిరీలో ఉండాలి వాళ్ళు. ఓకేనా? బిలో పోవర్టీ లైన్. అండ్ ఇది ఫస్ట్ టైము హూ ఆర్ మ్యారీడ్ ఫర్ ద ఫస్ట్ టైము మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఒకవేళ తను బ్రైడ్ కెన్ అప్లై ఫర్ ద స్కీమ్ ఎప్పుడు వెన్ షీ విడో అయినప్పుడు కూడా తను అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే లైక్ ఇప్పుడు పెళ్ళైనాక వెంటనే కొన్ని ఇష్యూస్ వల్ల లైక్ ఉంటుంది కదా! సో అలా ఒకవేళ ఇన్ కేస్ విడో అయినా కూడా తను 6 మంత్స్ లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇట్స్ మ్యారేజ్ షుడ్ బి ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ఎక్కడ జరగాలి? ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు. సో వైఎస్ఆర్ కంటి వెలుగు తీసుకుంటే ఇదేందండి? ఐ స్క్రీనింగ్ అంటే మన కంటి చూపును గురించి పెట్టే లైక్ టెస్ట్‌లు కండక్ట్ చేసి ఇప్పుడు కంటి చూపు ఎలా ఉంది అనే వాళ్ళకి కొంతమందికి ఆపరేషన్ కావాల్సిన లేదంటే స్పెట్స్ ఇవ్వడము ఇవన్నీ మనం చూస్తుంటాం గదా! సో కంటి వెలుగు స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదేం చేస్తుందంటే ఐ స్క్రీనింగ్ చేస్తుంది ఫర్ ఎంటైర్ స్టేట్ పాపులేషన్. ఆ స్టేట్‌లో ఉన్న అందరికీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని యొక్క ప్రైమరీ కాస్ట్ వచ్చేసి ఎంత రిక్వైర్డ్ ఉంది అని అంటున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకి పాపులేషన్ ఎంత రిక్వైర్డ్ ఉంది, పాపులేషన్ ఎంతమంది ఉన్నారనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మరి అసలు బెనిఫిట్స్ ఏంది ఇది అని అంటే ఇక్కడ బెనిఫిట్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ద రెసిడెంట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫ్రీ మాస్ ఐ స్క్రీనింగ్. అంటే మనకి ఐ స్క్రీనింగ్ అయితే అంటే కళ్ళ పరీక్ష అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అయితే దీన్ని మరి ఒకటే పేజ్‌లో చేస్తున్నారంటే లేదని డిఫరెంట్ పేజెస్‌లో కూడా చేస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే కాంప్రహెన్సివ్ అండ్ సస్టైనబుల్ యూనివర్సల్ ఐ కేర్. ఓకేనా? మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి అనంటే ఆల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అందరూ రెసిడెంట్స్ కూడా ఎలిజిబుల్. దీన్ని 6 పేజెస్‌లో మనకి అడుగుతారన్నట్టు క్వెషన్ ఎన్ని పేజెస్‌లో చేస్తున్నారు అని. సో 6 పేజెస్ ఓవర్ ఏ 2½ పీరియడ్ టైమ్‌లో మనకి దీన్ని కంప్లీట్ చేయడం అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మొదలుపెడితే ఈ రోజు ఏదో 1 మంత్‌లో 2 మంత్స్‌లో అయిపోదు కదా స్టేట్ మొత్తం. సో 2½ ఇయర్‌లో దాన్ని కంప్లీట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎవరికి కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు? అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం. సో వైఎస్ఆర్ కాపు నేస్తం తీసుకుంటే ఇదేం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్స్ ద లైవ్లీహుడ్ స్టాండర్డ్స్ ఫర్ వుమెన్ ఆఫ్ కాపు. అంటే కాపు వుమెన్ ఎవరైతే ఉంటారో వుమెన్ ఆఫ్ కాపు అండ్ బలిజ అండ్ తెలంగాణ. సో సింగిల్ సబ్ కాస్ట్, ఇవి సింగిల్ గా సబ్ కాస్ట్ అనండి. సో మెయిన్ గా ఎవరికి ఇస్తుంది అని అంటే కాపు ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఏం ప్రొవైడ్ చేసింది ఆపర్చునిటీ అని అంటే ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది 75,000 ని. మరి 75,000 పర్ ఇయరా కాదు, చూసుకోవాలి. 75,000 ఎట్ ద రేట్ ఆఫ్ 15,000 పర్ యాన్యుమ్. సో ఇట్లా మనకి ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది? 5 ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మరి వీళ్ళకి మరి మనీ అనేది ఎలా ఇస్తుంది? డైరెక్ట్ వాళ్ళ అకౌంట్‌లోకే మనీ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఇక్కడ కాపు కమ్యూనిటీ వాళ్ళై ఉండాలి. 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. తర్వాత టోటల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసి వాళ్ళకి 10,000 పర్ మంత్ ఉండాలి రూరల్ ఏరియాలో. అండ్ లెస్ థాన్ 10,000 లోపు ఉండాలి. అర్బన్ ఏరియా అయితే 12,000 లోపు ఉండాలి. ఓకేనా? మరి టోటల్ హోల్డింగ్ తీసుకుంటే ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. వాళ్ళకి లెస్ థాన్ 3 ఎకర్స్ ఆఫ్ ద వెట్ ల్యాండ్ ఉండాలి. ఓకేనా? ఆర్ 10 ఎకర్స్ ఆఫ్ ద డ్రై ల్యాండ్ ఆర్ 10 ఎకర్స్ ఆఫ్ ద బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్ అని చెప్తున్నారు. తర్వాత నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ద గవర్నమెంట్ ఎంప్లాయ్.
అండ్ పెన్షనర్, ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ 4 వీలర్స్, వాళ్ళకి అంటే 4 వీలర్స్ అంటే టాక్సీ కానీ, ఆటో కానీ, కారు కానీ ఇలాంటివి ఉండకూడదు. అండ్ ట్రాక్టర్స్ ఇలాంటివి. ఓకేనా. నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ పే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు అర్బన్ ప్లేస్ లో ఉన్నారనుకోండి, 750 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉంటుందో, సో 750 స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి అంటే ఏరియా, వాళ్ళు ఇల్లు కట్టుకునే ఏరియా అంతకంటే మించి ఉండకూడదు. నో ప్రాపర్టీ ఆర్ లెస్ దెన్, ప్రాపర్టీ ఉండకూడదు, ఈవెన్ ఉంటే 750 ఫీట్స్ లోపే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ లాన్ ఇస్తాం. ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేసాము. మనకి ఇక్కడ ఏమన్నారు, ఎవ్రీ మంత్ 5000 అనేది ప్రొవైడ్ చేస్తున్నారని మన ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం. మరి మత్స్యకార నేస్తం అని అంటే ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అని అంటే, ఇక్కడ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, వెల్ఫేర్ మెజర్స్ ఎవరికి, ఫిషర్ మ్యాన్ కి. ఓకేనా. ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫిషర్ మ్యాన్స్ ఉంటారో, మత్స్యకారి అంటే మీకు తెలుసు కదా, మత్స్యకార అంటే ఫిషర్ మ్యాన్. సో ఫిషర్ మ్యాన్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఇక్కడ 10,000 రూపీస్ అనేది ఫిషర్ మ్యాన్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆపరేటింగ్ ద మెకనైజ్డ్ అండ్ మోటరైజ్డ్ అండ్ నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్స్. అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఫిష్ పట్టుకోవడానికి నెట్ యూజ్ చేస్తారు కదా, సో దానిలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ అండ్ నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అండ్ హంటింగ్ అండ్ ఇంకా వాళ్ళకి అంటే లైక్ ఏమంటారు, రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటుందో దానికి పరంగా. తర్వాత హంటింగ్ రాఫ్ట్స్ అండ్ డ్యూరింగ్ ద నో ఫిషింగ్ డ్యూరేషన్. ఇప్పుడు కొన్ని టైంలో మాత్రమే మనకి ఫిషింగ్ టైం అనేది ఉంటుంది, సో ఎప్పుడు ఉండదు కదా, సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డీజిల్ లో కూడా సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. 9 రూపీస్ అనేది లీటర్ కి డీజిల్ లో సబ్సిడీ ఇస్తుంది. మరి ఇది ఎందుకంటే, వాళ్ళు ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫిషింగ్ చేయడానికి బోట్స్ తీసుకెళ్తారు కదా, ఆ బోట్స్ కి ఏదైతే డీజిల్ అవసరం ఉంటుందో ఆ డీజిల్ లో 9 రూపీస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎన్హాన్స్ ద ఎక్స్ గ్రేషియా ఆఫ్ 1 లాక్ రూపీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా చనిపోతే, ఫిషింగ్ కి వెళ్ళి అలా ఏమైనా చనిపోయిన ఫ్యామిలీస్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆల్ ఫిషర్ మ్యాన్స్ అనే వాళ్ళు మరి ఎంత ఏజ్ లో ఉండాలి, 18 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకేనా. అండ్ మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే, మస్ట్ బి ఏపీ రెసిడెంట్స్ అయి ఉండాలి, ఫిషింగ్ మస్ట్ బి ద మెయిన్ ఆక్యుపేషన్, వాళ్ళ ఆక్యుపేషన్ మెయిన్ గా ఫిషింగ్ మాత్రమే అయి ఉండాలి, మెంబర్ ఆఫ్ ద ఫిషింగ్ కమ్యూనిటీలో మెంబర్ గా ఉండాలి, ఓన్ ఫిషింగ్ బోట్ ఉండాలి, లేకపోతే యాక్సెస్ ద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయం. ఓకేనా. వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి, మనకి తెలుసు కదా, స్మాల్ మైక్రో స్మాల్. ఓకేనా. లైక్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మనకు తెలుసు, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇది ఎక్కడ మరి, ఏపీలో. సో ఇక్కడ వైఎస్ఆర్ నవోదయ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే, ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మరి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ వన్ టైం ఇక్కడ ఓటీఆర్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఎంఎస్ఎంఈ లోన్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో మరి దేని కింద ప్రొవైడ్ చేస్తుంది, అండర్ ద అంబ్రెల్లా ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అండి, డాక్టర్ వైఎస్ఆర్ నవోదయ ప్రోగ్రామ్ ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఎకో సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈస్ కి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. వన్ టైమ్ మనకి ఓటీఆర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఓటీఆర్ ఆఫ్ అకౌంట్ ఎంత ఎప్పుడు ఎప్పుడు అనేది కూడా మనం చూసుకోవాలి. 31/3/2020 అని చెప్పారు. తర్వాత మరి వీళ్ళకి ఎంత రియంబర్సింగ్ కల్పిస్తుంది అని అంటే 50%. అంటే ఇదంతా నాట్ ఎక్సీడింగ్ ద ఎంత, 2 lakhs కంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఓకే. నా అకౌంట్ అనేది 2 lakhs కంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఓకేనా. అండ్ అంటే అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చాలా మంది చాలా రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. 50,000 పెడతారు, 1,00,000 రూపాయలు పెడతారు. సో వాళ్ళు ఎవరికి పెట్టగలిగినంత వాళ్ళు పెడతా ఉంటారు కదా, సో అది చూసుకోవాలి. ఓకేనా. మరి ఎలిజిబిలిటీ ఎవరు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎలిజిబిలిటీకి వచ్చేసి ఖచ్చితంగా రెసిడెన్స్ అనేది పర్మనెంట్ గా ఏసీలోనే ఉండాలి. బార్బర్స్, టైలర్స్, లైక్ ఇప్పుడు వీవర్స్, సో వీళ్ళందరూ కూడా ఇందులో వస్తారు. ఓకేనా. వాళ్ళు బిలో పోవర్టీ లైన్ ఉండాలి, సొంతగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి వాళ్ళకి. తర్వాత ఈ స్కీమ్ అప్లికబుల్ టు ఎంఎస్ఎంఈ హూ బారోడ్ అప్ ద మాక్సిమం ఆఫ్ 25 crores. నెక్స్ట్ వైఎస్ఆర్ నేస్తమా, సారీ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్. సో నేతన్న అంటే ఎవరండి, మళ్ళీ ఇక్కడ బట్టలు నేసే వాళ్ళు ఉంటారు కదా, హ్యాండ్లూమ్స్. సో ఇక్కడ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద హ్యాండ్లూమ్ వీవర్స్. ఓకేనా.
హ్యాండ్లూమ్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ వర్క్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మరి బెనిఫిట్స్ ఏంటి అనంటే ఇక్కడ అండర్ ది స్కీమ్ 24,000 అనేది డైరెక్ట్‌గా వాళ్ళ బ్యాంక్‌లోకి ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఇయర్‌కి అని చెప్తున్నారు. తర్వాత ఎవ్రీ బెనిఫిషియరీ విల్ రిసీవ్ ద 1.2 లాక్స్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. ఎవ్రీ ఇయర్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 24,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎలిజిబుల్ ఎవరు అనంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ అప్లై చేయాలంటే హి మస్ట్ బి ద హ్యాండ్లూమ్ వీవర్ బై ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్ ఏది ఉండాలి? హ్యాండ్లూమ్ అనేది ఉండాలి. ఓకేనా? మరి ఈ స్కీమ్ ప్రకారము వాళ్ళకి ఆ హ్యాండ్లూమ్ అసోసియేషన్ ఉంటది కదా! సో, దాంట్లో కూడా వాళ్ళు మెంబర్స్‌గా అయి ఉండడం జరుగుతుంది. తర్వాత బిలో పోవర్టీ లైన్ వాళ్ళు అయి ఉండాలి. తర్వాత వన్ బెనిఫిట్ ఫర్ వన్ వ్యూవర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో, మనం ఆల్రెడీ పెన్షన్ కానుక డిస్కస్ చేశాము. ఇక్కడ మంత్లీ పెన్షన్ అనేది 2250 నుండి అంటే మనము ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి డిస్కస్ చేశాము. ఓకేనా? ఇంకా అదే కాకుండా మనము డిఫరెంట్ పెన్షన్స్ కూడా లైక్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళ కోసము కూడా డిస్కస్ చేయడం జరిగింది మన ప్రీవియస్ క్లాస్‌లో. అది కాకుండా విడో, రీమ్యారేజెస్ ఇలాంటివి చాలా ఉంటాయి గదా! సో, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇంకా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అని, తర్వాత స్టూడెంట్స్ కోసం అని ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పెన్షన్ విషయంలోకొచ్చినప్పుడు మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఎన్ని, ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటే ఇక్కడ పెన్షన్ అనేది మనకి డిఫరెంట్ ఏరియాలో ఇస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు అనంటే. ఓకేనా? సో, ఇక్కడ మనం మరి దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు పర్టిక్యులర్‌లీ అనంటే ఇక్కడ టాడీ ప్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ మన వీవర్స్‌లో సింగిల్ వుమెన్ ఉన్నవాళ్ళు, తర్వాత ఫిషర్ మ్యాన్స్ ఓకేనా? హెచ్ఐవి అంటే ఇక్కడ మనకి హెచ్ఐవి పర్సన్ మీకు తెలుసు కదా! సో, వాళ్ళకి అయినా కూడా తర్వాత ట్రెడిషనల్ కాబ్లర్స్ ఇలా మళ్ళీ తర్వాత డిజేబుల్ పర్సన్స్, ట్రాన్స్‌జెండర్ సో, నేను చెప్పాను కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి మనం చూసుకోవాలి. ఎవరికి ఎంత వస్తుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎలిజిబిలిటీ ఎవరు ఉంటుంది కూడా మనం ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఏపీ పర్సన్ అయి ఉండాలి. బిలో పోవర్టీ లైన్ ఉండాలి. ఓకేనా? లోకల్ రెసిడెన్స్ అందువల్ల ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈస్ నాట్ కవర్ ఎనీ అండర్ అంటే ఒక పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే వాళ్ళకి ఇంకొక పెన్షన్ అనేది రాదండి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా. సో, రైతు భరోసా అనేది మనందరికీ చాలా ఫెమిలియర్ అండి. ఈస్ వన్ ఆఫ్ ద 9 నవరత్న వెల్ఫేర్ స్కీమ్ అండి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మన నవరత్న వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్నున్నాయి వాటి పేర్లు కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? సో, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కూడా మీరు పెట్టగలరు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఇది ఏమి ఇంప్లిమెంట్ చేసింది? వైఎస్ఆర్ రైతు భరోసా అని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? ఫ్రమ్ ద అక్టోబర్ 15th, 2019లో తీసుకురావడం జరిగింది. అయితే మరి ఏం చేస్తారంటే ఇక్కడ రైతు ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనీని. సో, ఎందుకు అక్రాస్ ద స్టేట్ 13,500 రూపీస్ అనేది ఫార్మర్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కల్టివేషన్ కోసం ఇట్లా యూజ్ అయ్యేలాగాన. ఓకేనా? మనం ఇంకా పీఎం భరోసా ఇలా అంటే మనం ఆల్రెడీ కొన్ని చూసాం కదా! రైతుల కోసం ఏమేం ప్రొవైడ్ చేస్తారు అనేది. సో, ఇంకా రిమైనింగ్ స్కీమ్స్ ఇంకా ఉన్నాయండి. సో, రిమైనింగ్ స్కీమ్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 2 డేస్‌లో స్కీమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు ఒకవేళ ఈ స్కీమ్స్ పీడీఎఫ్ కావాలనుకున్న వాళ్ళు 9618273181 నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మనకి డిస్క్రిప్షన్‌లో నేను మీకు మన యాప్ కూడా లింక్ పెట్టాను. మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పెట్టాను. మనము ఏపీ యొక్క స్కీమ్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మనము 2 పార్ట్స్ అయితే చూసాము. 2 వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాము. ఇదొచ్చేసి థర్డ్ వీడియో. సో, మనకిందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ప్రీవియస్ స్కీమ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్న స్కీమ్స్ కూడా మీకు ఇందులో నేను కవర్ చేశాను. సో, చూద్దాం. ఈరోజు వచ్చేసి మనకి విలేజ్ వాలంటీర్స్. సో, విలేజ్ వాలంటీర్స్ అంటే మరి ఎవరు? ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు. సో, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి గవర్నమెంట్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అంటాము. ఇదొచ్చేసి విలేజ్ వాలంటరీ సిస్టమ్. ఓకేనా? మరి దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అనంటే ప్రొవైడింగ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఎట్ డోర్ స్టెప్. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ తీసుకొచ్చి ఇస్తారు కదా! మనం ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళే మనకి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అంటే డోర్ స్టెప్ ఇంటి ముందుకి తీసుకొచ్చి ఇవ్వడం అన్నట్టుగా.
సో మరి బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అంటే ప్రొవైడింగ్ ద గవర్నెన్సీ సర్వీసెస్ మనకి ఇంటికి ప్రొవైడ్ చేయడము. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఈ స్కీమ్ మెయిన్ లైక్ ఇంకా ఏ విధంగా యూజ్ అవుతుంది అనంటే, ఇప్పుడు మనమే వెళ్లి రేషన్ లైన్‌లో నిలబడి తెచ్చుకోవడం కంటే ఇది చాలా సింప్లిఫైడ్ అవుతుంది గదా! ఎవరి వర్క్స్ వాళ్ళకి సింపుల్‌గా ఉంటాయి. అండ్ ఎలాంటి వాళ్ళకైనా బెనిఫిట్‌గా ఉంటుంది. ఓకేనా? తర్వాత విలేజ్ సెక్రటరీస్. సో అండ్ వీళ్ళేం చేస్తారు డెలివర్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక ఏదైనా వర్క్ కూడా వీళ్ళు ప్రజలకి వితిన్ 27 అవర్స్‌లో డెలివర్ చేస్తారని చెప్తున్నారు. మరి ఇదెప్పుడు లాంచ్ చేశారు అనంటే ఎప్పుడు లాంచ్ చేశారు మనకి 2 అక్టోబర్ లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఎవరికెవరికి మధ్య బ్రిడ్జ్‌గా ఉంటుంది గవర్నమెంట్‌కి, పీపుల్‌కి. ఓకేనా? సో మరి ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు గురించి తీసుకుంటే ఇక్కడ స్కీమ్ ఇన్వాల్వింగ్ ద మోర్ దెన్ 82 లాక్ వాలంటీర్స్ ఉన్నారంటండి. ఓకేనా? మరి 1 వాలంటీర్ విల్ కవర్ 5 ఫ్యామిలీస్. ఒక వాలంటీర్ ఎన్ని ఫ్యామిలీస్ కవర్ చేస్తారు? 5 ఫ్యామిలీస్ కవర్ చేస్తారు. ఓకేనా? సో మరి వీళ్ళకు ఎంత ఇస్తారు మనీ అనేది కూడా చూసుకోవాలి. దే విల్ గెట్ ద 5,000 పర్ మంత్. ఐడెంటిటీ కార్డ్ విల్ బి గివెన్ టు ద వాలంటీర్స్. వాలంటీర్స్‌కి ఐడెంటిటీ కార్డ్ కూడా ఇస్తారు. 5,000 పర్ మంత్ ఇస్తారు. మరి ఎలిజిబిలిటీ ఏంటి అనంటే వీళ్ళు ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఏపీలో పుట్టిన వాళ్ళై ఉండాలి. ఓకేనా? తర్వాత అప్లికెంట్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియేట్ ఖచ్చితంగా సెకండ్ ఇయర్ అయితే అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. లేకపోతే దానికి రిలేటెడ్‌గా ఏదైనా ఎగ్జామ్ లైక్ సెకండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్‌కి రిలేటెడ్ ఏదన్నా పాస్ అయినా సరిపోతుంది. అండ్ మస్ట్ హావ్ ఏ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ కూడా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఇట్స్ ఈక్వలెంట్ టు ద ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్ వాళ్ళైతే 10థ్ క్లాస్ వరకున్నా సరిపోతుంది. మరి వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఓకేనా? సో సారీ లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 53 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ ఆదర్శం స్కీమ్. సో ఇక్కడ వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్ తీసుకున్నప్పుడు ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే గివ్స్ ద సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికనంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్‌కి. ఎవరైతే యూత్ అన్‌ఎంప్లాయ్‌డ్‌గా ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్ ఉంటారు అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో వాళ్ళకి వెహికల్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడము. ఎసెన్షియల్ కమోడిటీస్ కోసము ఆంధ్రప్రదేశ్ ఇదెవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ ఎవరండి? ఏపీఎండీసీ అండ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏపీసీఎస్‌సి అండ్ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీబీసీఎల్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అడుగుతారు. మరి బెనిఫిట్స్ ఏంటి? వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్ వల్ల అనంటే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళకి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? లైక్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ట్రాన్స్‌పోర్టేషన్ రిలేటెడ్ కావాల్సిన వాటిని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ దీనివల్ల 20,000 పర్ మంత్ ఎర్న్ చేయొచ్చని చెప్తున్నారు. మరి ఎవరు ఎలిజిబిలిటీ అయితారు అనంటే ఇక్కడ సేమ్ మనకి ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి. ఓన్లీ అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్న యూత్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. హూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఎనీ బిజినెస్. వాళ్ళకి మళ్ళీ ఎలాంటి బిజినెస్ కూడా ఉండకూడదు. ఓకేనా? మళ్ళా వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్ కూడా తక్కువగానే ఉండాలి. తర్వాత బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీస్‌లో ఉన్నవాళ్ళు అండ్ ట్రైబల్ కూడా ఇక్కడ వర్తిస్తారు. చూసుకోవాలి. తర్వాత కాపు కమ్యూనిటీస్. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఆరోగ్య ఆసరా అంటే ఏంటి? సో, ఇంకా ఇందులో మనం తీసుకుంటే మైనారిటీ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో దే రిజిస్టర్ ఫర్ ద అవైలింగ్ ఆఫ్ ద బెనిఫిషియరీ ట్రక్స్. అంటే లైక్ ఇప్పుడు వీళ్ళు ఒక ట్రక్స్ కానీ, మనము ఆటో కానీ, ఆటో రిక్షా ట్రక్స్ ఉంటది కదా! సో, ఆ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. తర్వాత వైఎస్ఆర్ ఆసరా. ఆరోగ్య ఆసరా స్కీమ్ తీసుకున్నప్పుడు ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అనంటే ఇట్స్ ప్రొవైడ్ ద పోస్ట్ థెరపీటిక్ సస్టెన్స్ అలవెన్సెస్ అంటే వాళ్ళ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్. సో, పోస్ట్ థెరపీక్ అంటే ఏంటి? పోస్ట్ అంటే వాళ్ళ ఇప్పుడు ఆపరేషనే కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయితారు కదా! అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. ఓకేనా? సో, రికవరీ పీరియడ్ అనేది ఒకటి ఇస్తారు. ఆ పీరియడ్‌లో వాళ్ళు పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలవెన్సెస్ అయితే ఇస్తారు. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏదైతే హాస్పిటల్‌లో ఖర్చు పెట్టారో ఆ డబ్బులైతే వాళ్ళకి రావడం జరుగుతుంది. అందులో మళ్ళా మొత్తం డబ్బులొస్తాయని కాదు. వాళ్ళొక మాక్సిమం అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూద్దాం. ఆఫ్టర్ ద పూర్ పేషెంట్ గెట్ ట్రీట్మెంట్ మనం కంప్లీట్‌గా తీసుకున్న తర్వాత ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. మాక్సిమమ్ ఫర్ రోజుకొచ్చేసి రూ. 25 నుంచి మాక్సిమం 5,000 రూపీస్ ఫర్ మంత్ వరకు ప్రొవైడ్ చేస్తుందనండి. సో, మరి ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? బెనిఫిట్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి? మరి ఇందులో ఎన్ని రకాలొస్తాయంటే 836 రకాలుగా ఇందులో రావడం అంటే 836 సర్జరీస్ ఏదైతే ఉంటాయో అవి ఇందులో రావడం జరుగుతుంది.
మళ్ళీ అది కూడా కొన్ని ఎన్ని స్పెషలైజ్డ్ ఏరియాస్ అని అంటే ఓన్లీ 26 స్పెషలైజ్డ్ ఏరియాస్ లో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ తీసుకుంటే ఈ స్కీమ్ కింద ఎవరు వస్తారంటే పూర్ పేషెంట్స్, ఎవరైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది లైక్ అంటే ఫైనాన్షియల్ గా తక్కువగా ఉన్న వాళ్ళు, బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ద మనీ విల్ హెల్ప్ టు ద పేషెంట్ టు మీట్ ద ఎకనామిక్ నీడ్స్. అంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి రాగానే వర్క్ చేసుకొని వాళ్ళు సంపాదించుకోలేరు కదా, సో అలా అన్నట్టుగా. సో 25 రూపీస్ పర్ డే ఆర్ మాక్సిమం 5,000 పర్ మంత్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం రిలాక్సేషన్ అన్నట్టుగా, లైక్ మొత్తం ఇవ్వడం కాదు, కొంచెం. ఇప్పుడు ఆ 5,000 అయినా కూడా చాలా యూజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ 5,000 తో 1 మంత్ కంప్లీట్ గా లీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి మరి అంటే ఓన్లీ వాళ్ళు ఎవరై ఉండాలి, ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి. అండ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్, కొన్ని కేటగిరీస్ కి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒకటి వచ్చేసి మనకి చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీ గ్రూప్స్. ఓకేనా. మరి ఆరోగ్య స్కీమ్ కింద బెనిఫిషరీ మనకి వాళ్ళకి ఏం రిక్వైర్డ్ చేసుకోవాలంటే స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది దీన్ని వీళ్ళను సెలెక్ట్ చేసి పంపిస్తుంది ఎవరెవరు ఇందులో వస్తారు అనేది. తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ మీద ఐడియా ఉంటుంది. ఇట్స్ ప్రొవైడ్ ద ఫ్రీ ట్రీట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఇవి రెండింటికి డిఫరెన్స్ తెలవాలి. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అంటే ఏంది, ట్రీట్మెంట్ తర్వాత. ఆరోగ్యశ్రీ అంటే ఫ్రీ ట్రీట్మెంట్, స్పెసిఫిక్ గా ఇల్నెస్ ఉన్న వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఆ పేషెంట్ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మరి వాళ్ళు బిలో పవర్టీ లైన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ స్కీమ్ అప్ టు 5 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఎలిజిబిలిటీకి వస్తే మనకి ఈ స్కీమ్ కింద వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళే ఉండాలి, బిలో పోవర్టీ లైన్ ఉండాలి. తర్వాత బీపీఎల్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. తర్వాత ఆల్ పీపుల్ హూస్ ఫోటో అండ్ నేమ్ అపియర్ ఆన్ ద హెల్త్ కార్డ్. ఎవరైతే హెల్త్ కార్డ్ మీద వాళ్ళ ఫోటో అండ్ నేమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి వర్తిస్తారు. ఓకేనా. తర్వాత వైట్ కానీ అన్నపూర్ణ, అంత్యోదయ, అన్న యోజన, ఇలా మనకి కార్డ్స్ ఉన్నాయి కదా, రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకు ఇది వర్తిస్తుంది. తర్వాత అప్లికెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి బిలో 35 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సారీ. అండ్ ఇక్కడ అప్లికెంట్ మస్ట్ బి పేయింగ్ ద మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ లెస్ దెన్ 3,000. ఎంత అండి, లెస్ దెన్ 3,000 వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి, అంతకంటే ఎక్కువ పే చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, మరి ఆల్ ద కాంటాక్ట్ ఎంప్లాయీస్, ఇక్కడ ఎంప్లాయీస్ కానీ మరి ఎవరెవరు వర్తిస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు శానిటేషన్ వర్క్ చేసే వాళ్ళు, ఇలా కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs కంటే తక్కువగా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. తర్వాత వైఎస్ఆర్ బీమా. మరి వైఎస్ఆర్ బీమా ఏంటి? సో వైఎస్ఆర్ బీమా వచ్చేసి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే రిలీఫ్ టు ద ఫ్యామిలీస్ టు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ డెత్. అంటే ఇప్పుడు ఆర్గనైజ్డ్ కంపెనీస్, అన్ఆర్గనైజ్డ్ మీకు తెలుసు కదా. ఆర్గనైజ్డ్ అంటే ఏంది, ప్రాపర్ గా టైం కి సాలరీస్ వస్తాయి అండ్ లీవ్స్ ఉంటాయి, 8 hours వర్క్ ఉంటుంది. సో అన్ని కూడా గవర్నమెంట్ చే ఆమోదించబడి ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ అన్నప్పుడు అలా ఉండదు. సో వాళ్ళు 10 hours కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇన్ కేస్ అయితే ఏదైనా డెత్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఏదైనా అయ్యాలి, వాళ్ళు ఏమైనా చనిపోవడం అలా జరిగినప్పుడు సో ఈ బీమా అనేది యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. మరి ఈ బీమా యూజ్ అవ్వాలి అని అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎక్కడ ఎన్రోల్ అవ్వాలని అంటే స్టేట్ యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబుల్ స్కీమ్ అండర్ ద ఆమ్ ఆద్మీ బీమా యోజన, AABY. ఓకేనా. ఈ యోజన కింద వాళ్ళు ఏమవ్వాలి, రిజిస్టర్ అయ్యి ఎన్రోల్ అయి ఉండాలి. ఓకేనా. అండ్ మరి ఇది దేని కింద కవర్ అవుతుంది అని అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కవర్ అవుతుంది. అండ్ దే షెల్ రిసీవ్ మరి ఏం రిసీవ్ చేసుకుంటారంటే 2 lakh ఫర్ ఇప్పుడు 80 to 50 years ఉన్న వాళ్ళు అనుకోండి 2 lakhs వస్తుంది. ఓకేనా. అండ్ 30,000 ఫర్ 51 to 60 years ఉన్న వాళ్ళకైతే 30,000 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ టువర్డ్స్ న్యాచురల్ డెత్ ఏమైనా ఉంటే 5 lakhs, న్యాచురల్ డెత్ కి వాళ్ళకి 30,000 వరకు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. తర్వాత 5 lakhs ఫర్ యాక్సిడెంట్ డెత్. ఏదైనా యాక్సిడెంటల్ గా డెత్ జరిగినప్పుడు, అంటే ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫైరింగ్ కానీ ఏదైనా అయినప్పుడు అంటే యాక్సిడెంటల్ గా ఏదైనా డెత్ జరిగినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. టోటల్ డిజబిలిటీ, ఒకవేళ డిజబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే తక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2.5 lakhs పార్షియల్ డిజబుల్ ఉన్న వాళ్ళకి.
ఓకేనా. సో మరి ఇది ఎంత ఏజ్ వాళ్ళకంటే 18 to 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. అండ్ వాళ్ళ పిల్లలకి కూడా 1200 అనేది స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 9థ్, 10థ్, ఇంటర్ వరకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐటీఐ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత టోటల్ ఆన్‌లైన్ క్లెయిమ్ అనేది ఉంటుంది. 5000 పేడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. వితిన్ 2 డేస్‌లో ఇది కంప్లీట్‌గా వాళ్ళ చేతికి వచ్చేస్తుంది. ఎందుకు ఈ 5000 అంటే డెత్ సెరమనీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ. అంటే 11-13 రోజుల్లో మధ్యలో వాళ్ళకి డెత్ సెరమనీ కూడా ఒక 5000 రూపీస్ అంటే ఆ ఖర్చులైతే ఉంటాయి కదా! వాటి కోసము ప్రొవైడ్ చేస్తారు. సో ఇదొచ్చేసి మరి దేని కింద వస్తుంది అనంటే ఇక్కడ చూడండి ఆల్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ విల్ బి రిజిస్టర్ దేని కింద రిజిస్టర్ అవ్వాలి? అండర్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కింద వీళ్ళు ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళు ఈ స్కీమ్‌కి బెనిఫిట్ లైక్ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్. మరి వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఎందుకు అనంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనంటే ఈక్విపింగ్ ద వుమెన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్. ఈ మైనారిటీస్, వుమెన్ ఎవరైతే వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరికీ ఒక చేయూతని ప్రొవైడ్ చేయడం. అంటే ఫైనాన్షియల్‌గా బెనిఫిట్‌ని ప్రొవైడ్ చేయడం. ఎంత అనంటే 75,000 రూపీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్. 4 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వుమెన్ హూ కమ్ అండర్ ద 45-60 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి. ఓకేనా. మరి బెనిఫిట్స్ ఏంటి అనంటే ఇక్కడ చూడండి 75,000 రూపీస్‌ని పీరియడ్ ఆఫ్ ద 4 ఇయర్స్ టైమ్‌లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ మళ్ళా వాళ్ళకేంటి ఒక ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఎంత అనేది కూడా చూసుకోవాలి మనం. ఓకేనా. ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అనేదంటే 18,750 రూపీస్ అండి ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేసుకోవడం అయితే ఉంటుంది. ఇది కూడా చూసుకోవాలి. మరి ఎలిజిబిలిటీ ఎవరవుతారు అనంటే వుమెన్ ఎవరైతే వీకర్ సెక్షన్‌కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇందులో రావడం జరుగుతుంది. అప్లికెంట్ మస్ట్ బి ఏజ్ ఆఫ్ ఎంత ఉండాలండి 54 ఇయర్స్ నుండి అంటే అబోవ్ 54 ఇయర్స్ నుండి అండ్ అప్లికెంట్ మస్ట్ బి బిలో ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ అంటే 54 నుంచి 60 ఇయర్స్ మధ్యలో. ఓకేనా. సో చూసుకోవాలి. సారీ ఇది 45 కాదండి 54. సో ఇలా మనము ఖచ్చితంగా జాగ్రత్తగా ఏజ్ కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ జలయజ్ఞం స్కీమ్. మరి జలయజ్ఞం స్కీమ్ తీసుకుంటే ఇది మీ అందరికీ తెలిసిందే ఇరిగేషన్ కోసం అండి. జలయజ్ఞం అనేది ఇట్స్ ఏ మాస్ ఇరిగేషన్ ప్రోగ్రామ్. అంటే వాటర్ సప్లయింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వేరియస్ రీజన్ అంటే అన్ని రీజన్‌లో కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. మరి సేఫ్ వాటర్ డ్రింకింగ్ ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్. ఎందుకంటే మనము కొన్ని విలేజెస్‌లో గాని, కొన్ని ప్లేసెస్‌లో తీసుకున్నప్పుడు మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది రాదు. వాళ్ళు బావిలో నీళ్ళు తాగడము, లైక్ నల్లలో నీళ్ళు తాగడము అలా ఉంటది. సో, అలాంటి వాళ్ళకి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్‌నయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా రిమైనింగ్ మనము ఆహ్, రేపు డిస్కస్ చేసుకుందాము. సో, ఈ కంప్లీట్ పీడీఎఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఈ పీడీఎఫ్ వచ్చేసి మనకి ఒక 50 పేజెస్ వరకు పీడీఎఫ్ ఉంటుందండి. ఎవరికైనా పీడీఎఫ్ కావాలనుకుంటే ఇట్స్ ఓన్లీ 25 రూపీస్ నేనొక మినిమమ్ ప్రైస్‌తో దీన్ని షేర్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. భాగ్యలక్ష్మి ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ అని. లేదంటే మీరు మన కాంటాక్ట్‌కి అప్రోచ్ అవ్వచ్చు. 9618273181. నేనైతే ఇక్కడ ఫ్రీగానే వీడియోస్ ప్రొవైడ్ చేశాను. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ డాక్యుమెంట్ ఐ విల్ ప్రొవైడ్ థాట్ వే ఆల్సో. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనము ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్ కోసమైతే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అయితే చూద్దామండి. సో, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ మనము నిన్న కూడా పార్ట్ 1 చూసాము. నిన్న చూసినవి మొత్తం మనం కరెంట్ అఫైర్స్‌లో ఉన్నవి చూసాము. ఈరోజు అసలు కంప్లీట్‌గా స్కీమ్స్ ఏమున్నవి అనేది మనం చూద్దాము. అండ్ కంప్లీట్ మనకి ఏప్రిల్ నుంచి ఇప్పుడు మనకి డిసెంబర్ వరకు వచ్చిన న్యూస్‌లో ఉన్న కంప్లీట్ స్కీమ్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్టాటిక్‌గా ఉన్న స్కీమ్స్ కూడా మనం ఇక్కడ కంప్లీట్‌గా చూస్తాము. లైక్ ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్‌లో ఉన్నవి. సో, టోటల్‌గా ఇదొక 40 పేజెస్ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో, చూద్దాం. ఫస్ట్ జగనన్న చేదుడు స్కీమ్. సో, ఇక్కడ జగనన్న చేదుడు స్కీమ్ తీసుకుంటే ఇదొచ్చేసి ఏపీ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇదొచ్చేసి వెల్‌ఫేర్ స్కీమ్. మరి ఎందుకు అనంటే ఇది ఓన్లీ ఫర్ టైలర్ వర్క్ అండ్ వాషర్ మ్యాన్, బార్బర్ ఈ 3 వర్క్స్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. అయితే మరెందుకు ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అనంటే ఎప్పుడైతే కోవిడ్ టైంలో వాళ్ళ లైవ్లీహుడ్‌ని లాస్ అయ్యారు కదా! సో, అలా ఆ టైంలో తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో, నేను మీకు ఓల్డ్ స్కీమ్ నుంచి న్యూ స్కీమ్స్ ప్రెజెంట్ న్యూస్‌లో ఉన్నాయి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఏ క్వెషన్ అడిగినా కూడా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనంటే ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్‌లో వన్ టైమ్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 10,000 రూపీస్. ఓకేనా. సో, ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి కావాల్సిన టూల్స్ కొనుక్కోవడానికి.
వాళ్ళ ఎక్విప్మెంట్స్, వాళ్ళ వస్తువు వాళ్ళకి ఏమైనా అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి టూల్స్, ఎక్విప్మెంట్స్ కావాలి కదా! అవి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. అంటే కొనుక్కోవడానికి డబ్బులిస్తారు. మరి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి లెస్ థాన్ 60 ఇయర్స్ ఉండాలి. వాషర్ మ్యాన్ కానీ లేకపోతే నాయి బ్రాహ్మణ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళు అంటే లైక్ బార్బర్స్, తర్వాత టైలర్ వర్క్ చేసే వాళ్ళలో బీసీ వాళ్ళు అండ్ ఈబీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అండ్ కాపు కమ్యూనిటీ కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ జగనన్న అమ్మఒడి. సో జగనన్న అమ్మఒడి ప్రోగ్రామ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒకటి ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. ఏంటనంటే జగనన్న అమ్మఒడి అని. మరి ఇది ఎందుకు అనంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మదర్ కి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మదర్ లేని టైంలో లైక్ ఇప్పుడు కొంతమంది ఉండదు కదా మదర్ కూడా. సో వాళ్ళకి కూడా వాళ్ళ గార్డెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మదర్ అబ్సెన్స్ అయిన టైంలో వాళ్ళ గార్డెన్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా ఎవరికి బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి. ఓకేనా? అది మరి ఇక్కడ చూడండి బిలో పోవర్టీ లైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అంటే ఇక్కడ మనము ఎలాంటి కాస్ట్ గాని అంటే కుల, మత భేదాలు లేకుండా అందరికీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మరి ఏం ప్రొవైడ్ చేస్తుంది అనంటే క్లాస్ ఫస్ట్ నుంచి క్లాస్ 12th వరకి వాళ్ళకి ఎడ్యుకేషన్ కి మనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ కి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 15,000 రూపీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? వాళ్ళకి ఎంతమంది చిల్డ్రన్స్ అన్నా కూడా ఉండని. లైక్ ఒక్క చిల్డ్రనే ఉంటే, 2 చిల్డ్రనే ఉంటే అనే కాకుండా ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఏ మంత్‌లో ప్రొవైడ్ చేస్తుంది? జనవరి మంత్‌లో ప్రొవైడ్ చేస్తుంది. స్టిల్ క్లాస్ 12th వరకి. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏపీ వాళ్ళై ఉండాలి, ఏపీ రెసిడెన్సీ ఉండాలి, బిలో పోవర్టీ లైన్ ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ కూడా ఉండాలి. అండ్ స్టూడెంట్ మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ ఎక్కడ చదువుకోవాలండి? గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకి. ఒకవేళ డిస్కంటిన్యూ అయితే వాళ్ళకి ఇది అయితే ఈ స్కీమ్ అయితే వర్తించదు. నెక్స్ట్ జగనన్న తోడు. సో జగనన్న తోడు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగనన్న తోడు అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకు అనంటే ఇట్ హెల్ప్స్ టు ద స్మాల్ ట్రేడర్స్. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏమవుతుందనంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు డబ్బు అప్పు తీసుకొచ్చుకొని దానికి హై ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఇంట్రెస్ట్ పే చేయడానికి పోతుంది కదా. సో ఇంట్రెస్ట్ పే చేయడానికి పోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తక్కువైపోతుంది. సో అందుకని వాళ్ళకి ఏం చేస్తుంది అనంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎలాంటి వడ్డీ లేకుండా వడ్డీ లేని రుణం అనేది ఇస్తుంది. 10,000 వరకు ఇస్తుంది పర్ ఇయర్ కి. ఓకేనా? సో ఇది ఇందులో ఎవరెవరు వస్తారు అని అంటే లైక్ స్ట్రీట్ వెండర్స్, ఇప్పుడు మనకి వీధుల్లో తిరిగి కూరగాయలు అమ్ముకునేవడం, వీధుల్లో తిరిగి డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. సో ఇలా స్ట్రీట్ వెండర్స్ కి లైక్ గంపలో పెట్టుకొని కూరగాయలు అమ్ముకోవడమే కానీ లైక్ ఏదన్నా వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ లో ఇప్పుడు మనం బయటకు వెళ్తే చూస్తే మార్కెట్ లో మనకి పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ తీసుకుంటే ఎలిజిబిలిటీ ఇక్కడ మనము వీళ్ళు ఖచ్చితంగా 18 ఇయర్స్ పైన ఉండాలి ఏజ్ వచ్చేసి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 10,000 ఉండాలి. విలేజ్ లో అయితే, టౌన్ లో అయితే 12,000 కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ ఏదైనా గవర్నమెంట్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏంటి అనంటే ఇక్కడ ఈ ట్రేడ్ చేసుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు మన రోడ్ సైడ్ కూడా ఫుట్‌పాత్ మీద పెట్టుకొని వర్క్ చేసుకుంటారు గదా! సో, వాళ్ళకి కూడా ఇదైతే వర్తిస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు సైకిల్ మీద తిరిగి అమ్ముకునే వాళ్ళు, మోటార్ సైకిల్ మీద తిరిగి అమ్ముకునే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితారని చెప్తుంది. ఇవే కాకుండా చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు లైక్ 5 ఫీట్ విడ్త్, 5 ఫీట్ లెంత్ ఉండి చిన్న చిన్న కిరాణా షాపులు గానీ, లేకపోతే చిన్న ఏవైనా షాప్స్ బట్టల షాపే గానీ, లేకపోతే కుండల షాపు సంథింగ్ అంటే ఏదో ఒకటి ఇప్పుడు మనకి చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా చిన్న చిన్నగా. ఇప్పుడు పిండి గిన్నె పెడతారు. సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో అలా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన స్కీమ్. సో మరి జగనన్న వసతి దీవెన ఇక్కడ వసతి అంటే ఏంటిది మనకి లైక్ ఒక హాస్టల్ లాగా ప్రొవైడ్ చేయడం కదా. ఒక ఇల్లు లాగా ప్రొవైడ్ చేయడం. అంటే ఒక నివాసంగా ఉండడానికి ప్లేస్ ని ప్రొవైడ్ చేయడం. సో ఈ స్కీమ్ తీసుకుంటే ఇక్కడ మెయిన్ గా ఇది ఎందుకు అనంటే ఇంప్రూవ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ ని జీఆర్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ పదానికి దీనికి సంబంధం లేదు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మనము మన ఊర్లోనే మనకి మరి మంచి ఎడ్యుకేషన్ బీటెక్ కాలేజ్, ఎంటెక్ కాలేజ్ ఉంటుందా?
ఉండదు కదా. సో మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి, వేరే ప్లేస్కి వెళ్తే ఏం చేయాలి, హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. సో అక్కడ డబ్బులు కట్టాలి, మెస్ ఫీజ్ కట్టాలి. సో ఇలా చాలా ఉంటాయి. సో వాటి కోసము ఇది తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే బిలో పోవర్టీ లైన్ స్టూడెంట్స్ కి వర్తిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐఐటి స్టూడెంట్స్, సో వీళ్ళు తీసుకున్నప్పుడు ఐఐటి స్టూడెంట్స్ కి ఎంత ఇస్తున్నారు అని అంటే 10,000 రూపీస్ ఇస్తున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి 15,000, డిగ్రీ స్టూడెంట్స్ కి 20,000 ఫీజ్ రియంబర్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో జగనన్న వసతి దీవెన ప్రోగ్రామ్ కింద ఫీజ్ రియంబర్మెంట్ అయితే ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇరెస్పెక్టివ్ ఆఫ్ లైక్ అంటే ఫుల్ గా ఫీజు రియంబర్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే కంప్లీట్ గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మరి ఏ కోర్సెస్ కి ఇది ఎలిజిబిలిటీ అని అంటే లైక్ పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీ, పిహెచ్డి. ఓకేనా. తర్వాత స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎన్రోల్ అయి ఉండాలి. తర్వాత గవర్నమెంట్ సహాయం అందించే కాలేజెస్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది, కంప్లీట్ ప్రైవేట్ కాలేజెస్ కాకుండా. ఓకే. నెక్స్ట్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి కదండి మన గవర్నమెంట్ బోర్డు, సో అవి కూడా వర్తిస్తాయి. తర్వాత జగనన్న విద్యా కానుక. విద్యా కానుక అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ వసతి దీవెన, ఇది వచ్చేసి విద్యా కానుక. విద్యా కానుక వచ్చేసి ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలంటే ఏంటి, పిల్లలకు కావాల్సినవి బట్టలు కావాలి, బుక్స్లు కావాలి, షూ, బెల్ట్, టై, ఇలా మనకి ప్రతి ఒక్కటి కావాలి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రొవైడ్ ద 3 pairs ఆఫ్ యూనిఫామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని పేర్స్ ఆఫ్ యూనిఫామ్, సిల్లీగా ఉండొచ్చు వినడానికి, కానీ అడిగినాక అప్పుడు అనిపిస్తుంది ఇంత సిల్లీ క్వశ్చన్ అని. అది సిల్లీ కాదండి, అదొక కౌంట్. అర్థమవుతుందా? 3 pairs అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారంటే అది ఒక కౌంట్. అర్థమవుతుందా? సో 3 pairs ఆఫ్ యూనిఫామ్ అండ్ నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్, తర్వాత షూ. ఓకేనా, ఏ పేర్ ఆఫ్ షూ అండ్ 2 pairs ఆఫ్ సాక్స్ అండ్ బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఇలా మనకి అండ్ ఆల్ స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ 10th క్లాస్. ఓకేనా. తర్వాత బెనిఫిట్స్ టు ద సిటిజన్ అంటే లైక్ ఇక్కడ మరి మొత్తం వచ్చేసి ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే 397 lakh స్టూడెంట్స్ ఇక్కడ బెనిఫిట్ అయితే పొందుతున్నారు అని అంటుంది. ఓకేనా. మరి ఇక్కడ కంప్లీట్ గా 7 ఐటమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటనేది మనం చూసుకోవాలి. మరి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఇంకొకటి, తెలుగు మీడియం అనేది ఖచ్చితంగా, తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలి. తెలుగు మీడియం కాదు, వాళ్ళు చదివే సబ్జెక్ట్ లో తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలి. మరి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే 1st to 10th స్కూల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఇళ్ల పట్టాలు. సో ఇళ్ల పట్టాలు తీసుకుంటే ఇది వచ్చేసి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్. మనం ఇంతకుముందు వైఎస్ఆర్ ఆవాస యోజన అని సో ఇలా కొన్ని ఉండేది కదా మనకి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి వైఎస్ఆర్ పేదలకు ఇల్లు పట్టాలు అనే ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో మనకి ఇది ఇన్వాల్వ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇళ్ల పట్టాలు ప్రోగ్రామ్ లో ఏమొస్తుంది, ఇల్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్ తీసుకుంటే 72 lakh పీపుల్ అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అని అంటే 72 lakh పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారని చెప్తున్నారు. అయితే ఎలిజిబిలిటీ ఏంటి మరి దీనికి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాలో ఉన్నారనుకోండి, అర్బన్ ఏరియా వాళ్ళకి ఇస్తారు, రూరల్ ఏరియా వాళ్ళకి ఇస్తారు. అయితే అర్బన్ ఏరియా వల్ల ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి, 1,41,000 వరకు మాత్రమే ఉండాలి. అదే రూరల్ అయితే 1,21,000 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఓన్లీ ద పీపుల్ హూ హోల్డింగ్ ద వైట్ రేషన్ కార్డ్, బెనిఫిషియరీకి ఏముండాలండి, వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. మళ్ళీ ఇంట్లో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇది వర్తించదు. ఓకేనా. అండ్ 4-wheeler వెహికల్ లైక్ కారు లాంటివి ఉన్నా కూడా ఇది వర్తించదు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అని అంటే కూడా అది వాళ్ళకు ఇది వర్తించదు. ఇవి చూసుకోవాలి, ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనబడి నాడు నేడు. ఇక్కడ చూడండి, మనబడి నాడు ఎలా ఉంది, నేడు అంటే ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 14th November రోజు లాంచ్ చేయడం జరిగింది 2019లో. దీని యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 9 కాంపోనెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు స్కూల్లో టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మీరు అంటే లైక్ మీరు పిల్లలుగా ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అట్లీస్ట్ అందరూ ఆల్మోస్ట్ 25 years ఉన్న వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఉంటారు, 25+ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో ప్రతి స్కూల్లో కూడా వాటర్ ఫెసిలిటీస్, మన టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాన్స్, లైట్స్, బెంచెస్ ఇప్పుడు ఉన్నట్టుగా లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ చేశారు. సో అప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే 9 కాంపోనెంట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ట్యూబ్ లైట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్. ఓకేనా. తర్వాత స్టూడెంట్స్, స్టాఫ్ కావాల్సిన ఫర్నిచరు, స్కూల్ పెయింటింగ్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంకేమైనా రిపేర్లు ఉన్న చేయించడము, చాక్ బోర్డ్స్. ఓకేనా, గ్రీన్ చాక్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్, ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, సో కంప్యూటర్ క్లాసెస్ అని ఈ విధంగా ఇది
మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చి ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది. తర్వాత వైఎస్ఆర్ 9 హవర్స్ ఫ్రీ పవర్ సప్లై. సో వైఎస్ఆర్ 9 అవర్ ఫ్రీ పవర్ సప్లై తీసుకుంటే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందండి ఈ స్కీమ్ ని. 9 హవర్స్ కరెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఫ్రీ పవర్ కంప్లీట్ గా ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ కి అయితే కంప్లీట్ గా ఇక్కడ ఇది ఎవరికి 9 హవర్స్ ఫ్రీ పవర్ వచ్చేసి అగ్రికల్చర్. ఓకేనా. అండ్ ఫ్రీ పవర్ టు ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ అండ్ ఎవరికి ఇంకా ఆక్వా ఫార్మర్స్ కి కూడా చీపర్ ప్రైస్ లో పవర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆక్వా ఫ్యామిలీ తీసుకున్నారనుకోండి 1.50 అంటే ఏంది రూపాయిన్నర అంటాం కదా. 1.50 పైసా పర్ యూనిట్ కి తీసుకుంటుంది. సో బెనిఫిషియరీ ఫ్యామిలీస్ 53,000 ఫ్యామిలీస్ ఉన్నారు. బెనిఫిట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి 18.15 lakh ఫార్మర్స్ కి ఇది బెనిఫిటెడ్ గా ఉందని చెప్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందంట 4,525 crores. మరి ఎలిజిబిలిటీ ఎవరు అని అంటే పూర్ ఫార్మర్స్. ఎవరైతే పూర్ ఫార్మర్స్ లో మళ్ళీ అందరూ కాదు, చూసుకోవాలి మనం ఎవరు. పూర్ ఫార్మర్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ అండ్ ఆక్వా ఫార్మర్స్ కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఓల్డ్ స్కీమ్స్ ఇప్పటి వరకు చెప్పినవి, అంటే పాతవి ఇంతవరకు ఉన్న స్కీమ్స్ అన్ని కూడా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో వచ్చిన స్కీమ్స్ కూడా మనము చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి కరెంట్ అఫైర్స్ లో వచ్చిన స్కీమ్స్ ఏంటి, ఎలా చూసుకోవాలి మనం అని అంటే ఆ, చూడండి. సో మనం ఇంకా కొన్ని వచ్చేసి ఇప్పుడు న్యూస్ లో ఉన్నవి, రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి చూద్దామండి. సో రీసెంట్ గా న్యూస్ లో తీసుకుంటే నేను లాస్ట్ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ చూడండి. ఏ మన ఏపీ సీఎం జగన్ అనౌన్స్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్టీఎస్. ఇది ఆల్రెడీ మొన్న నేను కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేశాను. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఏపీ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్. ఓకేనా. సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎవరైతే అబ్రాడ్ లో నివసిస్తున్నారో వాళ్ళ కోసం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇక్కడ మనకి చూడండి ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూసుకోవాలి మీరు. ఓకేనా. అయితే ఇది ఎంత ప్రొవైడ్ చేస్తుంది అంటే 50% సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఎంప్లాయీస్ కి అండ్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ నుంచి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ఫస్ట్ 3 years కంప్లీట్. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 years అయితే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లైఫ్ సెటిల్ అవ్వాలి, వాళ్ళకు కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ 3 years ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ మరి ఎవరికి ఎంత ప్రొవైడ్ చేస్తుందని కూడా మనం చూసుకోవాలి. ఎంప్లాయీస్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హ్యావ్ టు పే 550 రూపీస్ ఫర్ 3 years. ఎంతండి? 550 రూపీస్ 3 years. తర్వాత స్టూడెంట్స్ అయితే 180 రూపీస్ ఫర్ ఇయర్. బట్ ద గవర్నమెంట్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫుల్ సబ్సిడీ అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అండ్ 50% సబ్సిడీ వచ్చేసి అదర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్స్ కి ఎంత సబ్సిడీ అంటే ఫుల్ గా ప్రొవైడ్ చేస్తుంది. అదర్స్ కి ఎంత? 50% ప్రొవైడ్ చేస్తుంది. ఇది చూసుకోవాలి మనము. సో ఇది ఎప్పుడు డేటు, మరి దీనికి ఎప్పుడు అప్లికేషన్ అనేది కూడా చూసుకోవాలి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే షుడ్ రిజిస్టర్డ్ బిట్వీన్ ద 26th December. ఇప్పుడు మొన్న 26th December నుంచి ఇప్పుడు జనవరి మంత్ 15th లోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎట్ ద టాప్ ఇన్ ద కంట్రీ ఇన్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు మనకి టాప్ లో ఉంది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడంలో అని అంటున్నారు. సో మనం ఇక్కడ తీసుకుంటే మరి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీ అందరికీ తెలుసు కదా. సో 100 days వర్క్ అని అంటారు కదా. ఫస్ట్ 100 days అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ వర్క్ లో కూడా ఎలా అని అంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు, అంటే ఎక్కువ మంది దీనికి రిజిస్టర్ అయ్యి బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు మన విలేజెస్ లో చూస్తే మీకు తెలిసిందే 100 days వర్క్స్ కి వెళ్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఇది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనము న్యూగా వచ్చిన కరెంట్ అఫైర్స్ లో ఉన్న స్కీమ్స్ కూడా డైలీ మనము డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారు హూ స్టార్టెడ్ ద జగన్ అన్న అమ్మ ఒడి స్కీమ్ నేమ్ ఏంటంటే జగన్ అన్న అమ్మ ఒడి. ఓకేనా. సో మరి ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనేది కూడా చూసుకోవాలి. ఇది ఏం ప్రమోట్ చేస్తుందంటే ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంపవరింగ్ ద మదర్స్. ఓకేనా. ఎంపవరింగ్ మదర్స్ త్రూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జగన్ అన్న అమ్మ ఒడి స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా మనకి
సారీ, ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా మరి ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనంటే, మనం ఇందాక ప్రీవియస్ స్కీమ్‌లో చూసుకున్నాము. ఇక్కడ మనకి 15,000 రూపీస్ సంవత్సరానికి ప్రొవైడ్ చేస్తుంది అని. మీకు గుర్తుందా? నేను ఫస్ట్ చెప్పాను మీకు. సో, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే పిల్లల్ని చదివించుకోవడానికి 15,000 అనేది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగోండి. జగనన్న అమ్మఒడి స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా ఉన్న స్కీము. 2019, 20లో ఉన్న స్కీమే. సో, ఇప్పుడు రీసెంట్‌గా మరి ఇక్కడేం చదువుతున్నాము రీసెంట్‌గా అనంటే, ఇక్కడ ఎప్పుడు దాన్ని మళ్ళీ అంటే వాళ్ళకి ఎప్పుడు మనీ అందించారనేది ఇప్పుడు రీసెంట్‌గా మనకి న్యూస్‌లో వస్తది గదా! సో, ఆ న్యూస్ రిజల్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. చూడండి. యాహ్! ఇది. ఇక్కడ 15,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎంత టోటల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తుందనేది గూడా ఇక్కడ డీటెయిల్‌గా మనం ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జస్ట్ మీకు అంటే ఇప్పుడు నేను ఎందుకు ఓల్డ్ స్కీమ్స్ చెప్తున్నాను అనేది మీకు తెలవడానికి నేను చూపిస్తున్నాను. ఆ ఓల్డ్ స్కీమ్సే మనకు న్యూస్‌లో వస్తూ ఉంటాయి. సో, మీకు ఫస్ట్ ఏంటి అసలు ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటి? అది ఎందుకు అనేది డీటెయిల్‌గా తెలియాలి. ఓకేనా? సో, రిమైనింగ్ వచ్చేసి మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దామండి. ఒక 3-4 డేస్‌లో మోస్ట్‌లీ మనము ఈ కంపైలేషన్ స్కీమ్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. అరౌండ్‌గా ఇది ఒక 40 పేజెస్ ఉంది. సో, పీడీఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మీరు నా నంబర్‌కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, పీడీఎఫ్ అయితే కంప్లీట్‌గా మనకి ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. 9618273181 నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి పీడీఎఫ్ ప్రొవైడ్ చేసాము తక్కువ కాస్ట్‌లోనే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎందుకు అనంటే పీడీఎఫ్ కావాలంటే చూసుకోండి. లేదంటే లేదు. నేను వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉండదు కాబట్టి ఐ జస్ట్ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్. థాంక్ యూ సో మచ్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ ఎనీ ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో, ఫస్ట్ స్కీమ్ వచ్చేసి లా నేస్తం స్కీమ్. సో, స్కీమ్ నేమ్ అంటే అండి లా నేస్తం స్కీమ్. సో, ఇది వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ మనకి ఎంత డిపాజిట్ చేశారండి? 7.98 క్రోర్‌ని డిపాజిట్ చేయడం జరిగింది ఇంటూ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఎవరికండి? ఎలిజిబుల్ జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందని ఇక్కడ పెట్టారు మనకి 2807 ఎలిజిబుల్ జూనియర్ అడ్వకేట్స్‌కి ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఇంకా చూడండి 5,000 యాజ్ ఎ స్టైపెండ్ ఫర్ మంత్. ఎంత అండి? 5,000. ఎన్ని మంత్స్ మరి అంటే 6 మంత్స్. ఓకేనా? అది కూడా ఎప్పుడు జూలై నుంచి డిసెంబర్ వరకు. అండ్ ఈ స్కీమ్ నేమ్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జగనన్న అమ్మఒడి. సో, జగనన్న అమ్మఒడి ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్డ్ దట్ దే విల్ బి సెండింగ్ ఏ ప్రపోజల్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితే వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే వాళ్ళు ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి సెండ్ చేస్తున్నామని వాళ్ళు అది అనౌన్స్ అయితే చేశారు. ఆ ప్రపోజల్లో ఏం ఇంక్లూడ్ అవుతుందంటే ఇట్ ఇంక్లూడ్స్ ద వేదిక్ స్టూడెంట్స్ ఎవరైతే వేదాలు చదువుకుంటారో వేదిక్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అండర్ అమ్మఒడి స్కీమ్ కింద తీసుకురావాలని వీళ్ళు ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. మరి అసలు ఈ అమ్మఒడి ప్రోగ్రామ్ తీసుకుంటే జగనన్నకి అమ్మఒడి తీసుకుంటే ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? అండ్ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఎవరైతే పూర్ మదర్స్ ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి 15,000 పర్ యానం అయితే ప్రొవైడ్ చేయడము. తర్వాత ఈ స్కీమ్ మేనేజ్డ్ బై ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఇది అప్ టు ద క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దీస్ పాయింట్స్ ఇంపార్టెంట్. తర్వాత బెనిఫిట్స్ తీసుకుంటే ఎలిజిబుల్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అనౌన్స్డ్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్టీఎస్. మీరు మెయిన్స్కి అయితే ఇది మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. నేను ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్డ్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్టీఎస్. ఏం స్కీమ్ అనౌన్స్ చేశారు? ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకేనా? సో ఎన్ఆర్టీఎస్. సో ఇక్కడ చూడండి ద స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడెడ్ ద సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా?
ఎవరైతే అబ్రాడ్లో నివసిస్తూ ఉంటున్నారో వాళ్ళకి. అయితే ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ విత్ 50% సబ్సిడీ. ఎంత అండి? సబ్సిడీ ఎంత పర్సెంట్ అని అడుగుతారు మనకి ఇక్కడ. 50% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది టు ఎంప్లాయీస్ అండ్ మైగ్రేట్ వర్కర్స్. ఎవరండి? ఎంప్లాయీస్ అండ్ మైగ్రేట్ వర్కర్స్ గోయింగ్ టు అబ్రాడ్. ఎవరైతే అబ్రాడ్కి వెళ్తున్నారో వాళ్ళకి, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్రాడ్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ద ఫస్ట్ 3 years కంప్లీట్ ఫ్రీ టు ద స్టూడెంట్స్. అండ్ ఫస్ట్ 3 years స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ 3 years వరకు కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడము. తర్వాత ఎంప్లాయీస్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 రూపీస్ ఫర్ 3 years పే చేయడము. అండ్ స్టూడెంట్స్ 150 రూపీస్ ఉన్నది. సో బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫుల్ సబ్సిడీని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది అండ్ అదర్స్కి 50% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ స్కీము ది స్కీమ్ విల్ ఆఫర్డ్ విత్ న్యూ ఇండియా అష్యూరెన్స్. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు December 26 నుంచి Jan 15 వరకు అప్లై చేసుకోవచ్చు, 2024 వరకు. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా. సో వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ హెల్ప్ టు ద ఫార్మర్స్. ఇక్కడ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అండ్ రైతు భరోసా కేంద్రాలు. ఇవి ఏం చేస్తున్నాయి అని అంటే ఈ స్కీమ్ వల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్సే కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ పంట కూడా ఎక్కువ పండించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ ద వైఎస్ఆర్ రైతు భరోసా ఫ్రమ్ October 15, 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్ ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెనెంట్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుందని కూడా చూసుకోవాలి. 13,500 పర్ ఫార్మర్ ఫ్యామిలీ. ఒక సంవత్సరానికి 13,500 అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మరి ఇంకా ఇక్కడ ఏ సీజన్లో ఎలా ప్రొవైడ్ చేస్తుందని కూడా మనం చూసుకోవాలి. 7,500 వచ్చేసి ఖరీఫ్. ఓకేనా? సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 4,000 October to Novemberలో ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో 7,500 ఖరీఫ్లోనా లేకపోతే రబీలోనా, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టుగా. సో ఇలాంటి పాయింట్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ ల్యాండ్ అంటే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు పిఎం కిసాన్ యోజన ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళు 3 ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే రైతులు కొంచెము వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్సే కానీ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఎరువులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? తర్వాత వైఎస్ పెన్షన్ కానుక. సో వైఎస్ పెన్షన్ కానుక అంటే ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్ టు బెనిఫిషరీస్. పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండర్ ద వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్. మరి పెన్షన్ కానుక స్కీమ్ తీసుకుంటే ఇది 2019లో తీసుకురావడం జరిగింది. అయితే ఇది మరి ఎవరికి ఇస్తున్నారు? పెన్షన్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఏఓపి అంటే ఏంటండి? ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇలాంటి ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ విడో, వీవర్, స్టడీ పేడర్ అండ్ ఫిషర్ మ్యాన్స్ అండ్ సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏఆర్టీ పెన్షన్ అంటారు. ఏమంటారు దీన్ని? ఏఆర్టీ పెన్షన్ అని అండ్ ఓఏపీ పెన్షన్ అని. ఈ ఫుల్ ఫామ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3,000 వచ్చేసి డిజబుల్ పర్సన్స్కి అండ్ 2,250 రూపీస్ వచ్చేసి ఏఆర్టీ పెన్షన్ కేటగిరీ పర్పస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మరి ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఏజ్ ఓల్డ్ పెన్షన్ అనేది ఇక్కడ 65 years నుంచి 60 yearsకి తగ్గించారు అన్నట్టుగా. 60 years నుండి వాళ్ళకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మంత్లీ పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మనము చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ అందులో ఎవరెవరు ఇంక్లూడ్ అవుతున్నారు? ఉమెన్, వీడో, టాడీ ప్యాడర్ అండ్ ఫిషర్ మ్యాన్, సింగిల్ ఉమెన్. సో ఈ విధంగా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. అండ్ మంత్లీ పెన్షన్ తీసుకుంటే 3,000 పెన్షన్ విత్ డిజబుల్, మనం ఇందాక చెప్పుకున్నాం డిజబుల్ పర్సన్స్కి ఎంత ఇస్తున్నారు. తర్వాత పర్సన్ విత్ డయాలసిస్ ఉన్న పర్సన్కి 10,000 ఇస్తున్నారు. సో ఈ విధంగా ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే ఇక్కడ మెయిన్గా ఎలిజిబిలిటీ తీసుకుంటే ఎవరు ఉన్నారండి? బిలో పోవర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ లోకల్ రెసిడెంట్ ఆఫ్ డిస్టిక్, ఆ లోకల్ డిస్టిక్లో వాళ్ళు లోకల్ రెసిడెంట్గా అంటే లోకల్గా ఉండాలి. లోకల్ రెసిడెంట్ అంటే అక్కడే వాళ్ళ ఇల్లు కానీ అన్నీ అక్కడే ఉండాలి. తర్వాత అండ్ హీ ఆర్ షీ నాట్ కవర్డ్ అండర్ ద ఎనీ పెన్షన్ స్కీమ్. అంటే మళ్ళీ వాళ్ళకి ఈ స్కీమ్ కాకుండా వేరే పెన్షన్ స్కీమ్స్ ఏవి ఉండకూడదు. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ మేల్ ఆర్ ఫీమేల్ హూ ఆర్ 60 years ఎబో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ దిశ.
దిశ అంటే ఇక్కడ చూడండి దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే దిశ అంటే దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్. ఇది వచ్చేసి విశాఖపట్నం పోలీస్ అనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది టు డెడికేట్ ద హెల్ప్ లైన్ సర్వీసెస్ ఎందుకనండి దిశ దివ్యాంగ్ సురక్ష నేమ్ వచ్చేసి దిశ దివ్యాంగ్ సురక్ష టు అసిస్ట్ ద పర్సన్ విత్ డిజబిలిటీస్. ఎవరికైతే ఏదైనా డిజబిలిటీస్ ఉన్నాయనుకోండి, సో డిజబిలిటీస్ అంటే మీకు తెలుసు కదా, సో ఎవరికైనా ఏదైనా డిజబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఇది హెల్ప్ లైన్గా యూజ్ అవుతుంది. అయితే మరి దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్డ్ బై ద విశాఖపట్నం పోలీస్. ఎవరు లాంచ్ చేశారండి? విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, టు అసిస్ట్ ద ఇండివిజువల్ విత్ విజువల్ అండ్ హియరింగ్, అంటే ఇప్పుడు విజువల్ మనకి కంటి చూపు కానీ చెవులు వినపడడం కానీ ఇలాంటి మెయిన్గా ఇంపాక్ట్ ఉన్న వాళ్ళ కోసము తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వైఎస్ సున్నా వడ్డీ స్కీమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎవరు లాంచ్ చేశారనేది కూడా చూసుకోవాలి. వైఎస్ సున్నా వడ్డీ స్కీమ్ తీసుకుంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ గారు తీసుకుంటే ఆయన ఇక్కడ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ద విత్ ఏ మెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఇక్కడండి ఈ గ్రూప్ని ఏ గ్రూప్లో ఉంది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని ఇక్కడ వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎవరినండి? విత్ ద మెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మీకు అందరికీ తెలుసు కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకేనా, అమ్మ వాళ్ళు తీసుకుంటారు కదా అలాగా. తర్వాత వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇది 2020లో లాంచ్ చేయడం జరిగింది. అయితే మరి ఇది ఏం చేస్తుందంటే 0 ఇంట్రెస్ట్ లోన్స్ అయితే ఉమెన్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మరి మెయిన్ బెనిఫిట్స్ తీసుకుంటే ఇక్కడ 0 ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకు ఏదైనా అవసరాలకు ఉంటే మనీ తీసుకొని వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వడ్డీ లేకుండా కొద్ది రోజుల్లోనే వాళ్ళ అసలు పేమెంట్ని చేసేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ తీసుకుంటే మరి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ మెంబర్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళకి సేమ్ ఇక్కడ బిలో పోవర్టీ లైన్ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ లోన్ అకౌంట్ ఎలిజిబిలిటీ ఎంతవరకు ఇస్తున్నారంటున్నారండి? 5 lakh వరకు ఇస్తున్నారు, చూసుకోవాలి. తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ హైక్డ్ 3,000 ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటే మనకి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ సోషల్ వెల్ఫేర్ పెన్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైక్డ్ ద సోషల్ వెల్ఫేర్ పెన్షన్ ఫ్రమ్ ఎంత నుంచి 2,750 నుంచి 3,000కి పెంచడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో దీనికోసం డిస్కస్ చేసి దీన్ని కూడా పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్ వైఎస్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. ఓకే, సో ఇక్కడ వైఎస్ కళ్యాణమస్తు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారు, చీఫ్ మినిస్టర్ గారు ప్రొవైడెడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. ఎందుకు అనంటే ఇక్కడ కళ్యాణమస్తు అంటే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి కళ్యాణమస్తు ప్రోగ్రామ్ని ఫైనాన్షియల్ సపోర్ట్గా తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేయాలనంటే చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొంతమంది. భారం అని అంటే అది భారం అని కాదు, బాధ్యతే. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఇప్పుడు కట్నాలు ఇవ్వడం అని, వాళ్ళ పెళ్లి ఖర్చులని అలా అది కూడా కొంచెం కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ వీళ్ళు ఇచ్చే కొంచెం కూడా హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టుగా. సో ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణమస్తు అని, తర్వాత వైఎస్ఆర్ షాదీ తోహా అని, సో ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది. హూ గాట్ మ్యారీడ్ డ్యూరింగ్ ద ఎప్పుడండి? జూలై నుంచి అక్టోబర్ వరకు మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు ప్రోగ్రామ్ తీసుకునే ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పూరెస్ట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిల మ్యారేజ్కి, గర్ల్ వెడ్డింగ్ సెరమోనీ. ఓకేనా, మరి వైఎస్ఆర్ షాదీ తీసుకున్నప్పుడు ఇది కూడా ముస్లిం మైనారిటీ, అంటే ఇప్పుడు మైనారిటీ వాళ్ళు ఉంటారు కదండి, ముస్లిం కమ్యూనిటీకి కూడా ఇక్కడ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి? పెళ్ళైన 60 days లోపు ఇది అప్లై చేసుకోవాలండి. మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్స్ ఉండాలి, 18 years అమ్మాయికి ఉండాలి, 21 సంవత్సరాల అబ్బాయికి ఉండాలి. తర్వాత వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షల కంటే తక్కువగానే ఉండాలి, బిలో పోవర్టీ లైన్ ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ పెళ్ళయి వాళ్ళు త్వరగా విడో అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తీసుకుంటే మనకు నీతి ఆయోగ్ అయితే ఒక రిపోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అబౌట్ ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ గురించి. అండ్ దెన్ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాపర్లీ విత్ ద ఎయిమ్ ఆఫ్ కంప్లీట్లీ ఎలిమినేటింగ్ ద అనెమియా. అంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అని అంటే ఎలిమినేట్ ద అనెమియాని ఎలిమినేట్ చేయడం, అంటే కంప్లీట్గా తీసేయడం అన్నట్టుగా. మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ తీసుకుంటే
ఇది ఎవరు ప్రజెంట్ చేశారంటే ప్రజెంటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకు అనేది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్, మనం చూసుకున్నాం కదా ఎందుకు అనేది. అయితే మరి ఇక్కడ ఏం చేస్తుంది ఇందులో అనంటే 25 days మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఓకేనా. అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years ఏజ్ లోపు వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ సంపూర్ణ పోషణ స్కీమ్లో ఏమని పిలుస్తాము అని అంటే ద స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కమ్ అప్ విత్ ద స్కీమ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సంపూర్ణ పోషణ స్కీమ్తో పాటు ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్స్కి. అది కూడా ట్రైబల్ పాపులేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎస్పెషల్గా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే 77 ట్రైబల్ మండలాస్ని వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మరి ఇక్కడ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు 35 lakhs ఉమెన్ వీళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. మరి ఎంత మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. స్కీమ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ద 80,750 రూపీస్ని ఎవ్రీ పర్సన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది పార్ట్ 1 అండి. ఇంకా కూడా స్కీమ్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్క పార్ట్ వైజ్గా చెప్తూ వస్తాను. యాజ్ మచ్ యాజ్ ఎర్లీ నేను ఎగ్జామ్కి బిఫోర్ అన్ని కంప్లీట్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే మీకు మన కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఎవరైనా ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో కంప్లీట్గా మనకి ఏప్రిల్ నుండి మనకి స్టిల్ జాన్ అంటే జాన్ మంత్ కంప్లీట్ అయినాక జాన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. జాన్ అండ్ ఫెబ్ కూడా మనము ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తాము. 10 months కరెంట్ అఫైర్స్ మనం ఓన్లీ 149 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో డీటెయిల్స్ కావాలన్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ మన కాంటాక్ట్ వచ్చేసి 9618273181. సో ఈ కాంటాక్ట్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.